మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇవ్వలేదని అన్ని పార్టీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో జాగృతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. అంటే ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చారండి. ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చూరగొనలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి ఇలా బెటర్ రిజల్ట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉంటే ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు అధికారము అన్నీ వాడుకున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో ఇండిపెండెంట్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెసే కైవసం చేసుకున్నారు. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం. బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం.